ఓకే పండితు పెన్షన్ వస్తుందా? వస్తుంది కదా, ఇంటికి వస్తుందా? ఎవరు 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 ఇంట్లో మనం ఇంటికి మళ్ళీ పెన్షన్ రాజుడు ఓటు వేయకుంటే మళ్ళా వాళ్ళు గమనిస్తారు బాగానే ఇంటికి వస్తుంది పెన్షన్. అవాయిడ్ చూడవా అవాయిడ్ చూడవా చేపట్టుకోవట్లే మేడం ఇది చూడండి మేడం ఇటు కింద చూడండి మేడం. ఓకే ఇట్లా తిరిగి నిలబడితే ఫోటో తీసుకుంటాము. మీరట ఉంటారు ప్రవీణ్ భాయ్ 5 ఫోటో భాయ్. వర్గానికి క్యాంపెయినింగ్ వరకు 1వ వార్డుకి వచ్చాము. ఇక్కడ ప్రజల స్పందన ఇంటింటి వెళ్ళి చూస్తే ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఒక ముసలావిడ జగనన్న నా బిడ్డ నాకు బువ్వ పెడుతున్నాడు అని చాలా స్పందించింది. అది చూస్తే మనకు నిజంగానే చాలా గూస్ బంప్స్ వస్తాయి. అలాగనే ఇంకొక ఆవిడ ఎంత ఆదరించిందంటే నన్ను లోపలికి, పెద్ద ఆవిడ లోపలికి తీసుకెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చి నేను ఎప్పుడూ మీకెళ్ళే ఉంటాను, మీరు ఖచ్చితంగా గెలుస్తారు అని చాలా హృదయాన్ని టచ్ చేసేటట్టు ఆశీర్వదించి మాట్లాడింది. నిజంగానే కొడుమూరులో జగనన్న పథకాలు అందరికీ అందుతున్నాయి. పేద ప్రజలు మంచిగా లబ్ధి పొందుతున్నారు. గడప గడపకు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి చీఫ్ మినిస్టరు మనకు ఉండాలి. ప్రజల సంక్షేమాన్ని చూసుకొని పాలిస్తే చీఫ్ మినిస్టర్ మనకు మంచిగా ఉంటుంది, జనాలందరూ సంతోషంగా ఉంటారని నా అభిప్రాయము. తర్వాత ముసలివాళ్ళ పింఛన్ మటుకు చాలా జగనన్న చాలా అద్భుతంగా, అంటే మాట తప్పని మనిషి, మడిమ తిప్పని మనిషి లాగా పెద్ద ఆయన వైఎస్ఆర్ లాగా ఆయన ఖచ్చితంగా ఆయన మేనిఫెస్టోలో ఏమేమి చెప్పాడో అన్నీ చేసి చూపించాడు. ఆ పెన్షన్ మటుకు చాలా హృదయాన్ని టచ్ చేసే అంశము. ఇలాగనే జగనన్న మళ్ళీ గెలిచినప్పుడు ఇంకా పథకాలు పెట్టి పేద ప్రజలను దీవిస్తే వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ జగనన్నకు ఉంటాయి. వైద్యపరంగా మేము సహాయం చేస్తాను. తర్వాత ఆరోగ్యశ్రీ తరపున 25 లక్షలు జగనన్న చేస్తున్నారు. కార్పొరేట్ లెవెల్లో వైద్యము ప్రతి పేద ఇంటికి లభిస్తుంది. సో జగనన్న బ్లెస్సింగ్స్ తోటి, జగనన్న వీళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఖచ్చితంగా గెలుస్తాడని కొడుమూరు ప్రజలందరి అభిప్రాయము. జై జగన్. జై జగన్. జై జగన్.